అసలు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేసే విన్నాళ్ళు? ఎలాంటి వాళ్ళని మట్టి కరిపించో ఆఫ్టర్ ఆల్ దీన్ని కంట్రోల్ చేయలేకపోయావా? చేయలేకపోయాను. అక్క, అవునే, సిన్సియర్గా చెప్తున్నాను. నిజంగానే చేయలేకపోయాను. అది ఏ క్షణంలో నా కూతుర్ని తగులుకుందో కానీ సిరికి దానితోటి లోకమైపోయింది. ఏంటి అంటే పోయిన నా చిన్న కూతురు అమ్మునే ఇది అంటుంది. మీ బావ కూతురేదంటే అది. ఒక్క మాట అన్నివ్వడం లేదు దాన్ని. ఏమన్నా సిరి అడ్డుపడుతోంది. ఏం చేద్దామన్నా ఆయన సపోర్ట్ ఉంది దానికి. ఇక్కడ అదే పరిస్థితి. దాంది మంచితనమో నటనో తెలీదు. ఇంట్లో అందరినీ కమ్మేసిందంతే. ఎవరిని కదిలించినా అమ్మో అమ్మో. అరే, మన ఇంట్లో అదున్నట్టు లేదు, దానింట్లో మనం ఉన్నట్టుంది. నీ కూతురు కూడా చాలా అతి చేస్తోంది. ఇప్పుడే చెప్తున్నా, మొన్న ఫైల్ విషయంలో దాన్నన్నానని అందరి ముందు సిరి నా మీద లేచింది. నీ మొహం చూసి ఊరుకున్నా, లేదంటే అక్కడే అప్పుడే ఏదో ఒకటి చేసేదాన్ని. ఏం చేయని? కర్మ శనిలా పట్టుకుంది, వదిలేలా లేదు. అయినా ఇక్కడుంటే నువ్వు కంట్రోల్ చేస్తావనుకుంటే నువ్వు ఇలా అంటే ఎలాగే? ఏదో ఒకటి చెయ్యి. ఏంటి చేసేది? అటు జానకి, ఇటు నీ కూతురు ఇద్దరూ కలిసి దాన్నో మహారాణిలా చేసేశారు. అది ఇంటికి రావడం మా అందరి అదృష్టంలాగా చూస్తున్నారు. ఇదిగో అక్క, ఇప్పుడే చెప్తున్నా, ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం రేపు కార్తీక్ వచ్చాక ఆ తల్లి నీ కూతురు వాడి బ్రెయిన్ వాష్ చేసేస్తారు. ఆ తర్వాత అది అక్కడ కూర్చొని అందరినీ ఆడిస్తుంది. నీ కూతురు జీవితాన్ని పని మనిషి లెవెల్కి దింపుతుంది. జాగ్రత్త పడు. ప్రాణం పోయినా పర్వాలేదు, దాన్ని ఏదో ఒకటి చేయవే. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. నాకీ ఒక్క సాయం చేయి సుమతి. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చేస్తా. కానీ అది నీ నుంచి నా నుంచి రాకూడదు, డైరెక్ట్గా సిరి నుంచే రావాలి. సిరా? దాన్ని ఏదైనా చెయ్యడమా? నువ్వేదో ఫ్యాంటసీలో ఉన్నావు. దాని తల్లిగా నేను చెప్తున్నాను కదా, అది జరగదు. మర్చిపో. ఇంకేదైనా వే ఆలోచించు. చరిత్ర తీసుకున్నా, పురాణాలు తీసుకున్నా చాలాసార్లు ఆప్తమిత్రులే శత్రువులయ్యారక్క. అలా మారిన వాళ్ళు చేసే కీడు నిజమైన శత్రువులు కూడా చేయరు. చేస్తా. సిరి చేతని అమ్ముని గెంటించే ఏర్పాటు చేస్తా. ఏంటి ఇంకా అది రాలేదా? ఏమైంది? వచ్చినంతసేపు పట్టలే, అప్పుడే తీసుకెళ్ళిపోతున్నావు. నేను అదే అనబోతున్నాను. ఏదైనా సిరి ఉంటే ఆ సందడే వేరు భాను. ఏంటి నాన్న, ఎందుకు అందరూ ఇంతలా ఫీల్ అవుతున్నారు? నేనేం దాన్ని పర్మనెంట్ గా తీసుకెళ్ళిపోతున్నానా? ఎగ్జామ్స్ అయ్యే వరకే కదా. ఆ తర్వాత నేను వద్దన్నా అది ఇక్కడికే వస్తుంది కదా. అమ్మా సిరి, బయలుదేరదామా? డాడీ 1 మినిట్, బుక్స్ తీసుకురావడం మర్చిపోయాను. సరే. అమ్ము, అమ్ము, ఏంటిది? ఏమైంది? ఏం లేదు. ఏం లేకపోతే మరి కన్నీళ్ళేంటి? కన్నీళ్ళ? ఎక్కడా?
ఇక్కడ. ఏంట్రా, పోనీ మానేనా? రానని చెప్పనా? అయ్యో వద్దక్క, వెళ్ళు. నాన్న చెప్పినట్టు చదువు ముఖ్యం కదా. నువ్వు ఇలా ఫీల్ అవుతూ ఉంటే నేను ఎలా కాన్సన్ట్రేట్ చేయగలను చెప్పు? ఇది నాకు మామూలే అక్క. ఏదో అనుకుంటా, ఇంకేదో జరుగుతుంది. అలా జరగగానే ఇలా కన్నీళ్ళు వచ్చేస్తాయి. నువ్వు బయలుదేరక్క. సిరి, తొందరగా రా. అమ్ము, నువ్వేం దిగులు పడకు, భయపడకు. ఏ అవసరం వచ్చినా కాల్ చేయి. అత్తమ్మకి అన్నీ చెప్పా. ఆవిడ నిన్ను చూసుకుంటుంది, సరేనా? సిరి, నా సంగతి సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త. పరీక్షలు బాగా రాయి. నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి బావగారికి అది గిఫ్ట్గా ఇవ్వాలి, సరేనా? సరే అమ్ము. సిరి, తొందరగా రా. అమ్మ పిలుస్తుందక్క, వెళ్దాం పద. పద పద. బయలుదేరదాం రండి. మావయ్య గారు, బాయ్ సుమతి. ఇంక మేము బయలుదేరుతాం. మంచిది బాబు. వెళ్ళొస్తాం అత్తయ్య. అయ్యో ఇలా ఇవ్వండి మావయ్య. వెళ్ళొస్తాం. జాగ్రత్త బాబు. బాయ్. వెళ్ళొస్తాం అత్తయ్య. మంచిది బాబు. వస్తాను తాతయ్య. వెళ్ళిరమ్మా. అమ్మమ్మ బాయ్. ఏమ్మా ఏం చేస్తున్నావు? అమ్ము అమ్ము, అన్నా, ఏంటన్నా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా, నా జీవితంలో నాకంటూ ఉన్న ఒకే ఒక బంధం అక్క. ఆ అక్క కూడా ఇక్కడ లేకుండా పోయిందేంటా అనుకుంటున్నాను. అదేంటమ్మా, మీకు మేమంతా లేమా? మేం పరాయోళ్ళమా? అయ్యో, నా ఉద్దేశం అది కాదన్నా. ఎంతైనా ఇది అక్క అత్తారిల్లు. చూడమ్మా, మాకు సిరి ఎంతో, నువ్వు అంతే. నీకు ఇది అత్తగారిల్లే అనుకో. సరే, ఇంతకీ ఏదైనా తిన్నావా? లేదన్నా, అత్తయ్యకి కషాయం ఇచ్చి తర్వాత తింటానన్నా. ఎదుటి వాళ్ళ అవసరం ఆకలి తప్ప నీ గురించి పట్టించుకోవా తల్లి? అలా ఏం లేదన్నా, తింటాను. ఏం తింటావో ఏమో. సరే, నేను బజార్కు వెళ్తున్నాను కూరగాయలు తేవడానికి. నీకేమన్నా కావాలా? అందరూ తినేదే నాకు, మళ్ళీ ప్రత్యేకంగా దేనికన్నా? ఇంత అమాయకురాలివి, ఎలా నెగ్గుకొస్తావో ఏమో. నీకేదైనా కావాలనిపిస్తే మొహమాటం లేకుండా అడుగమ్మా. అలాగే అన్నా. నేను వెళ్ళొస్తానమ్మా. కార్తీక్, నాన్న కార్తీక్. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నాకే నాన్న, బ్రహ్మాండంగా ఉన్నాను. సిరి అమ్ము నన్ను మరీ పసిదాన్ని చూసినట్టు చూస్తున్నారు. ఇంతకీ నువ్వెలా ఉన్నా? ఎప్పుడొస్తున్నా? బాగున్నానమ్మా. వచ్చిన పని అయిపోయిందమ్మా. కొద్దిసేపట్లో బయలుదేరుతున్నాను. రాత్రికల్లా ఇంట్లో ఉంటాను. అవునా, చాలా సంతోషం నాన్న. త్వరగా రారా. అమ్మా, నేను ఊరికే రావడం లేదు, నాతో పాటు ఓ సర్ప్రైజ్ని కూడా తీసుకొస్తున్నాను. సర్ప్రైజా? ఏంట్రా అది? చెప్పను, వచ్చాక చూపిస్తాను.
నువ్వు థ్రిల్గా ఫీల్ అవుతావు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఇలా ఊరించకపోతే విషయం చెప్పొచ్చు కదా. నో 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 నో, నేను వచ్చేదాకా అది సస్పెన్స్ అంతే. లేకపోతే నా కోసం మీరందరూ ఎదురు చూడరు కదా. కన్నబిడ్డ కోసం తల్లి జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటుందిరా. ఐ లవ్ యూ మా. ఫ్లైట్కి టైం అవుతుంది, వచ్చేస్తున్నాను. జాగ్రత్త నాన్న. హామా. ఏంటత్తయ్య అంత హుషారుగా ఉన్నారు? ఏదైనా శుభవార్త? ఆ అబ్బాయి మలేషియా నుంచి వస్తున్నాడమ్మా. ఓ, ఇదంతా కొడుకొస్తున్నాడన్న సంబరమా? ఆ సంతోషంలోనే ఇప్పుడు ఈ టాబ్లెట్ వేసుకోండి. అబ్బా, ఈ మందులు వేసుకోవడం నాకు విసుగు పుడుతున్నాయి. నా వల్ల కావటం లేదు. అత్తయ్య, జీవితంలో ఎప్పుడూ ఒకదానికి చోటుంటుంది. వెలుతురుంటే చీకటికి చోటుండదు, దేవుడుంటే దయ్యానికి చోటుండదు, మందులేసుకుంటే రోగానికి చోటుండదు. మీ అబ్బాయి వచ్చేసరికి ఆరోగ్యంగా కనిపించాలా వద్దా? వేసుకోండి. వద్దమ్మా. వేసుకోవాలి. వేసుకోండి. ఇందాకే అబ్బాయికి చెప్పా, నువ్వు మరీ నన్ను పసిదాన్ని చేసి ఆడిస్తున్నావు అని. పెద్దవాళ్లే అసలైన పసివాళ్ళత్తయ్య. చిన్నపిల్లలకి కల్మషం అంటే తెలీదు, కానీ మీలాంటి పెద్దవాళ్ళకి తెలుసు. అందుకే పెద్దవాళ్లే అసలైన పసివాళ్ళు, సిసలైన దేవుళ్ళు. నిజంగా చెప్తున్నానమ్మో, నిన్ను కట్టుకున్నవాడు అదృష్టవంతుడు. నువ్వు వెళ్ళబోయే ఇల్లు దేవాలయం అవుతుందమ్మా. 98. అదేంటి? మీరు ఈ మాట ఇప్పటికీ 98 సార్లు చెప్పారు. సర్లే కాని, రాత్రి భోజనానికి అబ్బాయి కూడా వస్తున్నాడు. 10 రోజుల తర్వాత వస్తున్నాడు. కాస్త 2 కూరలు ఎక్కువ చేయమని అంజిత్తో చెప్పమ్మా. మా అక్క కలల రాకుమారుడు వస్తుంటే అంజి అన్న వంటనా? సమస్యే లేదు. నా చేతి వంటే తినిపిస్తాను. ఆ తర్వాత బావ ఎక్కడికెళ్ళినా భోజనానికి ఇంటికొచ్చేలా చేస్తాను. శుభం. ఇంకే మరి కానీ. ఈ జ్యూస్ కూడా తాగాలి. తాగండి. పిచ్చి పిల్ల. ఇంతకీ బావకు అసలు ఏ కూర అంటే ఇష్టం? అక్కనే అడిగితే సరిపోతుంది. అమ్ము, హాయ్ అమ్ము. అక్క, ఏంటి ఎలా ఉన్నావు? నువ్వు లేకపోతే ఎలా ఉంటానక్క? చెప్పు. ఉత్త కోతలు. అక్కడ అత్తమ్మతో బాగా కలిసిపోయావంట. అయితే అత్తమ్మ గది, లేకపోతే వంటగది, అది తప్ప ఇంకెక్కడా కనిపించడం లేదంట. ఇవన్నీ నీకెవరు చెప్పారు? మాకు తెలుస్తూ ఉంటాయి మేడం. మీరు చెప్పనంత మాత్రాన నాకు తెలియకుండా ఉంటుందా? మరి నీకు మాట రాకూడదంటే ఆ మాత్రం శ్రద్ధగా పనిచేయాలి కదక్కా. ఊరికే అన్నానమ్ము. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అత్తమ్మ లాంటి మంచి మనిషి నీకు దొరకడం, నీలాంటి కోడలు అత్తమ్మకి దొరకడం మీ ఇద్దరి అదృష్టం. నేను పేరుకు మాత్రమే కోడలినక్క. ఇంటి కోడలివి, మేన కోడలివి నువ్వే. అది సరే, నువ్వెలా ఉన్నావు? ఎగ్జామ్స్ కదా, చదువుకుంటున్నాను. ఏంటి సడన్ గా కాల్ చేసావు? పలకరించడానికా, పని గురించా? పనుండి చేశానక్క. ఈరోజు బావగారు వస్తున్నారు తెలుసా? తెలుసు, కానీ ఎగ్జామ్స్ కదా, అమ్మ వెళ్ళొద్దంది.
బావ కూడా ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేస్తే ఊరుకోడు. అమ్మో, నువ్వు పని చేయవా? నా బావకి అద్దరిపోయి డిన్నర్ ఏర్పాటు చేయి. ఎలా ఉండాలంటే బావ మిగతా విషయాలన్నీ మర్చిపోయి నీ వెనకే పడాలి. అందుకే ఇప్పుడు నీకు ఫోన్ చేసింది. ఏది వెనకెలా పడతాడో తెలుసుకోవడానికా? ఛీ, బావగారికి భోజనంలోకి ఏ కూరలు ఇష్టమో కనుక్కొని చేయడానికి. అదే కదా. సరే చెప్తా విను. దాల్ మష్రూమ్, ఫిష్ కబాబ్, మండి బిర్యానీ, మటన్ చాప్స్, చికెన్ బిర్యానీ. అవేం వంటలక్క? ఏదో తిడుతున్నట్టుంది. ఇవేం అక్కర్లేదమ్మో, బావ కూడా నీ టైపే. గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి, మజ్జిగ పులుసు, పనసపొట్టు కూర పెట్టు చాలు. ఒక జీవితానికి సరిపడా తినేస్తాడు. అవునా? అయితే ఇంకేం, నువ్వు నిశ్చింతగా చదువుకో. బావగారికి నువ్వు వచ్చేదాకా భోజనం తప్ప ఇంకేం గుర్తురానంతగా చేసేస్తాను. ఉంటానక్క. సరే అమ్మో, బాయ్. అమ్మో మేడం, ఎందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో. ఇదేంటి, ఇందాక ఈవిడిచ్చిన బిల్డప్కి మన చరిత్రను చాప్టర్ వైజ్ చేసిందనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చింది. సూర్యకాంతంలా బుర్రుమనకుండా శాంతకుమారులా భయపడుతుంది. అదే ఏం చేస్తున్నావో చూసి వెళదామని వచ్చాను. సిగ్గులేదా ఆ మాట అనడానికి? ఇంత పెద్ద ఇంటికి అల్లుడు వై ఉండి ఒక ఆడదాని నగలు దొంగిలించావు. అది చాలనట్టు మళ్ళీ పరామర్శకొచ్చావా? అసలు నీ గురించి అందరికీ చెప్పేసి ఉండేదాన్ని. కానీ దేవత లాంటి స్వాతి పిన్నిని బాధ పెట్టడం ఇష్టం లేక వదిలేశాను. నా సిరి అక్క కాలు పెట్టబోయే ఇంట్లో నా మూలంగా కన్నీళ్లు కారకూడదని ఊరుకున్నాను. ఇంకెప్పుడు నా జోలికి రావద్దు, వెళ్ళు. ఓర్ని, మనం కాళ్ళు పట్టుకుందామని వస్తే ఇది మన కాళ్ళే పట్టుకునేలా ఉందే. అది ఆ మాత్రం తిన్నింటి మీద విశ్వాసం ఉండాలి. నువ్వు ఆ విషయం బయట పెట్టావనుకో, నీకు అన్నం పెట్టిన ఈ ఇల్లు ముక్కలైపోతుంది. నీకు నీడనిచ్చిన ఈ మనుషులు ఎవరికి వారుగా విడిపోతారు. నీ అక్క అత్తారింటికొస్తే కనీసం హారతి ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ఉండరు. గుర్తుంచుకో. నేను చెప్పాను కదా, నాకు నువ్వు కాదు, నువ్వు దోచుకున్న నగలు కాదు. ఈ ఇల్లు ముఖ్యం, ఈ ఇంట్లో మనుషులు ముఖ్యం. దయచేసి నాలాంటి వాళ్ళ ఉసురు పోసుకోకు. అందర్నీ విడగొట్టి పాపం మూట కట్టుకోకు. వెళ్ళు. ఆ ఒక్కటే నేను అడిగేది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది అలా పడుండు. ఈ కర్ణపిచాచి అంతా వినలేదు కదా. స్వాతి, నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను, మీరేంటిక్కడ? కొత్త అమ్మాయి కదా,
కుశలంగా అనుకుంటున్నాను. నువ్వెంతసేపు అయింది వచ్చి? హా సావిత్రి గారు సినిమాల్లోకి వచ్చినప్పుడు వచ్చాను. అవసరమా? చూడమ్మాయి, మా ఆయన అంత మంచివాడు కాదు. అమ్మా, ఎప్పుడొచ్చా? నీకోసమే ఎదురు చూస్తున్నాను నాన్న. ఎందుకమ్మా ఎదురు చూడ్డం? తల్లికి కొడుకు ఒక్కరోజు దూరంగా ఉన్నా అది కొన్ని సంవత్సరాలుగా అనిపిస్తుంది. కరెక్ట్ అయిన మాట చెప్పారమ్మా. నీకు తమాషా చెప్పనా? నా పేరు గౌరీ. నీ పేరు గౌరీనా?